మతం పేరు ఎత్తకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీకి ఉందా? 40,000 బస్సులు మీటింగ్లు వస్తున్నాయి. ఇక బస్సులు ఎన్ని వచ్చినాయి మీటింగ్కు, ఎంతమంది వచ్చారనే సమస్య కాదు. మన వల్ల జనాలకు ఎంత ఉపయోగపడ్డాం, మన జనాలకు ఎంత సహాయపడ్డాం. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాలకు సమస్యలు ఉన్నాయా పోయినాయా, ఇదే మ్యాటర్. దీనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. సరే, మీ పార్టీ గురించి, మీకు సంబంధించిన మీ రాజకీయం గురించి మీరు చెప్పుకుంటారు, కానీ వాస్తవానికి మతం పేరు ఎత్తకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీకి ఉందా అనేది ఒక బిగ్గెస్ట్ సవాల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడైనా చూడొచ్చు, మనం ఈ రాష్ట్రంలో ఏ చోటైనా చూడొచ్చు, ఏ ప్రాంతంలో అయినా చూడొచ్చు. అది ఏ ఎన్నికైనా అయి ఉండొచ్చు, ఉప ఎన్నిక కానీ కాకపోని, అది ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఆఖరికి నిర్ణయాల సిగ్గుపోయే ముచ్చట ఏంటంటే జర సర్పంచ్ ఎన్నికల కాడ కూడా అధ్వానంగా దేవుడి పేరు వాడడం. ఇది కేటీఆర్ గారు అన్నారనే విషయం పక్కన పెడదాం, జనరల్గా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే దేవుడికి ఒక పవిత్రత ఉంది. దేవుడికి దేశంలో, భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ఏ ప్రాంతం వాడైనా కూడా, అంటే ఏ దేశం వాడైనా కూడా దేవుడికి ఒక విలువ ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళు దేవుడే అల్టిమేట్ అని కొలుస్తారు. బట్ భారతదేశంలో అది ఇంకా విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడి కోసం మనం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడతాం. ఎట్ ద సేమ్ టైం ఎవడైనా మన దేవుడిని కించపరిస్తే, తక్కువ చేస్తే ఆ ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడే వాళ్ళు ఉన్నారు ఈ భారతదేశంలో. అంటే మనం దేవుడిని అంత గొప్ప కొలుస్తాం, అంత ఆదరిస్తాం, మనం దేవుణ్ణి అంత మనం ఓన్ చేసుకుంటాం కనుక దేవుడికి అంత పవిత్రత ఉంది. దేవుడు ఎన్నో విషయాలకు ఇక్కడ మనకు ఆదర్శం. మనిషికి జీవితంలో మనిషి ఎట్లా ఉండాలి, మనిషి ఎట్లా నడుచుకోవాలి, మనిషి ఎట్లా మెదగాలి, పర మనిషికి ఎటువంటి విలువ ఇవ్వాలి, పరాయి స్త్రీలకు ఏ గౌరవం ఇవ్వాలి, కట్టుకున్న భార్యకి ఎట్లా విలువ ఇవ్వాలి అనేవి ఆ పురాతనాలు, మన దేవుళ్ళు, ఆ చరిత్రలన్నీ చెప్తా ఉన్నాయి. అటువంటి చరిత్ర, అటువంటి పవిత్రత అవన్నీ దేవుడికి ఉన్నప్పుడు ఆ దేవుని కూడా కొన్ని పవిత్రమైన వాటిలోనే మనం ఉంచాలి. గుడి ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, అందుకే దేవుడిని ఆడుస్తాడు. రాజకీయం ఉంటుంది, అది రోత, అది ఆడేందుకు దేవుడు. గుడి అనేది పవిత్రంగా ఉంటుంది కనుక దేవుడు ఉంటే ఓ లెక్క. ఈ రోత రాజకీయంలోకి ఎందుకు దేవుని లాక్కొస్తారు? నేను మళ్ళీ చెప్తున్నా, మీకు నిజంగా దేవుడి మీద అంత ప్రేమ ఉంటే, మీకు నిజంగా దేవుడి మీద అంత గౌరవం ఉంటే, నిజంగా దేవుడి మీద అంత ఇష్టం ఉంటే, మొత్తం రాజకీయ సన్యాసం తీసుకొని, అసలు జీవితం నుంచి సన్యాసం తీసుకొని, ఏదైనా ఒక గుడి కట్టుకొని, లేకపోతే కట్టిన గుడికాన్నే పోయి అక్కడనే ఉండి దేవుణ్ణి కొలుసుకోండి. నిత్యం ప్రజల్లోకి తిరిగి దేవుణ్ణి కాపాడుకోండి. అంటే మత మార్పిడులు కాకుండా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, ఈ మతాన్ని కావచ్చు, దేవుణ్ణి కావచ్చు, కాపాడుకునే ప్రయత్నాలు చేయండి. కానీ మీ యొక్క వ్యక్తిగత లాభాల కోసం, మీ యొక్క రాజకీయ బ్రతుకు మనుగడ కోసం దయచేసి నా పవిత్రమైన దేవుణ్ణి వాడుకోకుండా. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక 100 సార్లు ఇదే చెప్పినా మళ్ళీ ఇదే చెప్తున్నా. పవిత్రమైన దేవుణ్ణి పనికి మాలిన రాజకీయ అవసరాల కోసం, మనుగడల కోసం వాడకుండ్రి. గుర్తుపెట్టుకోండి, వాడకుండ్రి. ఏ దేశంలో కూడా దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోరు, ఎక్సెప్ట్ ఇండియా. నిజంగా చెప్తా ఉన్నా. మరి ఇండియాలో ఇంత గొప్పగా మనం దేవునికి విలువిస్తామంటాం, తీసుకొచ్చి అదే దేవుణ్ణి విలువలేని నీచమైన రాజకీయంలో వాడుతూ ఉన్నాం. ఇవాళ రాజకీయానికి విలువ లేదు, ఇవాళ రాజకీయం నీచమైపోయింది.